వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరికొత్తగా ఇంకొక రాజధాని కూడా కావాలి అంటూ వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి సంచలన ప్రకటన ప్రస్తుతం రాష్ట్రాన్ని అయోమయానికి గురిచేస్తోంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరొక పక్కన రాజధాని ఫైల్స్ పేరుతో అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే దాని మీద కంటనేని రవిశంకర్ గారి నిర్మాతగా ఒక సినిమా రూపొందించుకున్నాం. సో దాని నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదు సెంటిమెంట్ ని మళ్ళీ రగిలించాలి, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ తోటి మళ్ళీ ఎలాగైనా పొత్తు పెట్టుకొని ఎంపీ ఎన్నికల్లో ఏదో ఒకటి చేయాలి అనే ఒక కారణాంతరాలతో చేస్తున్నారా? సో వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునవి గారి విశ్లేషణతో. నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇది ఎందుకు అడగాల్సి వస్తుందంటే, అమరావతి అని చెప్పి 2014 తర్వాత నుంచి వింటూ వస్తున్నాం. అమరావతి కాదు 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు చెప్పడం విన్నాం. అదంతా అయింది. సరికొత్తగా ఇప్పుడు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించడానికి ఇంకొక 4 ఏళ్ల పాటు మేము బీజేపీని అడుగుతాము అని సుబ్బారెడ్డి గారు అన్నారు. ఇది చెప్పడానికి నాకే కొంచెం అంటే డైరెక్టర్ గా చాలా మొహం మీద చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు అంటే 4వది ఉంటే ఏమవుతుంది, లేదా ఒక రాజధానితో ఏమవుతుంది అంటే ఒక 3 అమ్మలు 3 నాన్నలు ఉంటే ఎలా ఉంటుంది అని మొహం మీద అన్నారు. వినడానికి అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి అలాగే చెప్పాలేమో, బట్ మామూలుగా వినే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అటువంటి స్థితి రాజధానికి రాష్ట్రంలో ఉంది అనేది. ఇప్పుడు అసలు రాజధాని ఏది ఏంటి? ఒకటండి, మనం పాఠ్య పుస్తకాల్లో తుగ్లక్ పరిపాలన విన్నాం, చదివాం. కానీ చూడడం ఐ థింక్ ఫర్ అవర్ జనరేషన్ మనమైతే ఇప్పుడు చూస్తున్నాం అన్నాను నేను. ఎందుకనంటే అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏది అంటే నిజం ఆ పిల్లలు కూడా ఇవాళ రోజున వాట్ ఇస్ దిస్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటే ఏం చెప్తాం? 2014 నుంచి 2019 వరకు అమరావతి, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లేదు 3 రాజధానులను పెట్టాం కానీ మేము దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు మేము తీసుకోలేదు, ఎక్కడ రాజధాని మేము కన్స్ట్రక్షన్ చేయలేదు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు మాకు చేత కాదు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారి మాటల్లో అదే కదా వచ్చింది. ఆయన చిత్తశుద్ధి ఉన్నా మేము చేయలేకపోతున్నాం కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని మీరు కంటిన్యూ చేయండి అని అడుగుతారు. అంటే ఇన్ ఏ వే దే ఆర్ అంటే ఒక రకంగా వాళ్ళ ఇన్ఎఫిషియన్స్ ని, వాళ్ళ అసమర్థతని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా దీన్ని మనం చూడాలి. ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే దేశ దీంట్లో మనం తీసుకుంటే రాష్ట్ర పరువును నిజంగా కూడా వెళ్ళి వాళ్ళ రోజున ఇబ్బంది పెట్టేటువంటి మాటలే కదా ఇవన్నీ, అవునా కదా? 5 సంవత్సరాలుగా మీరు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు, సరే అంతకు ముందు అంటే మేము ఉన్నాం, 5 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు కదా. ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని మీరు ఎక్కడ ఉపయోగించుకున్నారు చెప్పండి నాకు. అసలు వచ్చి రాగానే అసలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు మీరే కదా ఇచ్చేసింది, అవునా కదా? ఆ రోజున అసలు మనకు ఒక రాజధాని కావాలి, 10 సంవత్సరాల తర్వాతైనా మనకు ఒక రాజధాని కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఒక స్టెప్ ముందరకేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వెళ్ళి అక్కడ బస్సులో ఉండి కూడా అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తే ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు పార్టీ వచ్చారన్నారు. ఈ మాటలే అన్నారు కదా. మరి 5 ఏళ్ల నుంచి మీరేం వెలగబెడుతున్నారు? ఏం చేశారు? ఒక్క తట్టడి మట్టేశారండి. అమరావతి వాళ్ళు చెప్పిన 3 రాజధానులు అమరావతి కూడా ఉంది కదా, ఒక తట్టడి మట్టేశారా? ఒక ఇటుక ఎక్కడన్నా పెట్టారా? ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అంటే వేసినటువంటి రోడ్లని తవ్వుకుని ఎత్తుకుపోయారు కదా. ఇది వాస్తవం కదా. మరి రాష్ట్ర పరువును వెళ్ళి వాళ్ళ రోజు బజార్కి ఇచ్చినట్టే కదా. ఇవాళ మళ్ళీ వచ్చి ఈ సెన్స్లెస్ మాటలు ఏంటి అంటున్నాను నేను. సెన్స్లెస్ మాటలతో పాటుగా దీని వెనుక ఒక పెద్ద కుట్ర కోణం దాగుందంటాను నేను. కుట్ర కోణం అని ఎందుకు అంటున్నానంటే 5 సంవత్సరాల్లో ఎప్పుడు గుర్తుకు రానటువంటి కొన్ని సమస్యలు ఇవాళ ఇటు కేసీఆర్ కి గుర్తొస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డికి గుర్తొస్తున్నాయి. ఎక్కడి నుంచి గుర్తొస్తున్నాయి? ఎవరు చెప్తే గుర్తొస్తున్నాయి? ఏం కారణం ఉంది దీని వెనుక? నదీ జలాల విషయాన్ని తీసుకొచ్చారు వీళ్ళు వాళ్ళ రోజున. 5 సంవత్సరాల్లో విచ్ కుడ్ హావ్ బీన్ సార్టెడ్ అవుట్ కదా. అంతకుముందు 5 సంవత్సరాల్లో మేము ఉన్నప్పుడు ఏదో ఒక డెసిషన్ కి, ఏదో ఒక సొల్యూషన్ కి తీసుకొచ్చాం కదా. మేము గొడవలు లేవు కదా. మేము సొల్యూషన్ కి ఇనీషియల్ గానే అసలు కూర్చొని ఒక ప్రాపర్ డైలాగ్, నా రాష్ట్ర హక్కులు ఇవి, నీ రాష్ట్ర హక్కులు ఇవి. ఇప్పుడు మీ తెలంగాణ అనుకోండి, నా ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మీ రాష్ట్ర హక్కులు నీకున్నాయి, నా రాష్ట్ర హక్కులు నాకున్నాయి. చలో, వాట్ ఈస్ వాట్, వేర్ కెన్ వి బ్రేక్ ఇట్, ఎక్కడ మనం ఒక సొల్యూషన్ కి రాగలుగుతాం. ఆ రోజున
రాష్ట్ర హక్కుల్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. అలానే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారిని కూడా ఒక రకంగా ఈ బెంట్ ఆన్ దట్. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కలిశారు, చాలా సందర్భాల్లో కూర్చుని భోజనం చేశారు, అన్ని చేశారు, గంటల తరబడి మాట్లాడుకున్నారు. మరి ఎందుకు ఒక ఎమికబుల్ సొల్యూషన్ రాలేదు? ఎందుకు అసలు సొల్యూషన్ వచ్చే దిశగా కూడా ఎందుకు వీళ్ళు మాట్లాడుకోలేకపోయారు? ఇదే మళ్ళీ జగన్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో ఉండి నిలబడి మెగ్నానిమస్ గా కేసీఆర్ గారు ఒక అడుగు ముందరికి వేసి అని చెప్పి మాట్లాడాడు కదా రాయలసీమ విషయంలో. మరి మిగతా విషయాల్లో ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ప్రాబ్లం ఉందని మీరు చెప్తున్నారు కదా. మొన్న ఎలక్షన్ రోజున మీరే కదా పోలీసులను పంపించింది నాగార్జున సాగర్ మీదకి. అంతకు ముందర వరకు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? తర్వాత ఎందుకు గుర్తుకు రాలేదు? మరి ముందర వరకు 5 ఏళ్ల పాటు మీకు గుర్తుకు రాలేదు, 4 ఏళ్ల పాటు. తర్వాత ఎందుకు గుర్తుకు రాలేదు మళ్ళా? అంటే ఆ కుట్రకోణం మీకు అర్థం కావట్లేదు అక్కడ. అయితే అనేది పక్కన పెట్టేస్తే ఈ రాజధాని అన్న దాని మీద కుట్ర అనే దానికి నేను ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను పవన్ గారు. ఎందుకు ఇంకొక ఎక్స్టెన్షన్ ఎందుకన్నానంటే ఈవెన్ రాజధాని విషయంలో కూడా చూడండి, ఇప్పుడు సమ్ అన్డ్యూ అడ్వాంటేజ్ కలిగించడానికి ఎవరికి, అటు కేసీఆర్ గారికో ఇటు జగన్ గారికో మళ్ళీ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి మళ్ళా ఏదో ఈ రాష్ట్రం నాకు అన్యాయం చేసి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం విభజించబడింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళకి తెలంగాణ సిద్ధించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడెక్కడైతే న్యాయం జరగాలో ఆ విషయం మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు మేము ఎక్కడికక్కడ అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మేము ఎమికబుల్ సొల్యూషన్స్ తీసుకొచ్చే దిశగా ముందరికెళ్ళాం. ఇంకా గట్టిగా మాట్లాడితే 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సర్ప్లస్ విద్యుత్ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి డెఫిసిట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఇంటర్వెన్షన్ తోటి మనం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మనం విద్యుత్ సప్లై చేసాం. 7,230 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంకా ఆ బకాయిలు అప్పుడు ప్రభుత్వం ఇవ్వనప్పుడు మనం అడిగాం వాటికి సంబంధించి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు లేదు మీరే నాకు 5,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కేసీఆర్ గారు అప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇవాటి వరకు కూడా ఆ మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు ఇవాటి వరకు కూడా మీరు ఎందుకు ఒక ఎమికబుల్ సొల్యూషన్ దాన్ని తీసుకురాలేకపోతున్నారు? మొన్న వెళ్ళి నేను ఏదో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక లెటర్ పెట్టానంటారు. ఎవరిని ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? రాజధాని విషయంలో కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? 5 సంవత్సరాల్లో ఏ రోజునా కూడా మీరు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేటువంటి మాట మీ నోట్లోంచి రాలేదు. ఏ రోజున కూడా మీరు ఆ దిశగా ఒక మాట మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నా కదా, ఉన్నటువంటి ఆస్తుల్ని ఇచ్చేసారు కదా మీరు. అదే చెప్పేది. ఇప్పుడు అక్కడ సరే ఎవరి పనితీరు వాళ్ళది, ఆయన అక్కడి నుంచి నాకు లేకపోయినా పర్వాలేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి చేసుకొచ్చారు. బస్సులో ఉండో ఇంకోటో రైతుల దగ్గర 34,000 ఎకరాలు తీసుకొచ్చి ఇది మా రాజధాని అని చెప్పారు. సరే ఈయన వచ్చి మాకు ఒకటి కాదు, మేము మొత్తం 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం అయినా మేము బాగా పెద్దగా ఉండాలి అని చెప్పి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు వచ్చి అసలు మాకు రాజధాని అన్నారు, కానీ ఆ 3 రాజధానులకు సంబంధించి ఒక బిల్లు ఎప్పుడైతే వాళ్ళు పెట్టారో మేము నేను ఉపసంహరించుకుంటున్నాం, మేము మళ్ళీ మెరుగైనటువంటి దాంతో వస్తామన్నారు. ఇంకా రావడానికి లేదు, ఇది రావడానికి లేదు వేరే విషయం. సో వాళ్ళ అన్నదాని ప్రకారం 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు సరే సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన, రాజకీయాలు బాగా తెలిసిన వ్యక్తి, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించండి, సెటిలర్స్ ఉన్నారు, అందరికీ కూడా బానే ఉంటుంది, మినీ ఇండియా అంటాం, సరే ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ నే రాజధానిగా కొనసాగించండి. ఎక్కడుండి పరిపాలన సాగిస్తారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండి పరిపాలన సాగిస్తున్నారు? హైదరాబాద్ లో ఉంటే నేను అదే వైవి సుబ్బారెడ్డి గారిని అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ల నుంచి ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నారు? ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే తిట్టారు, ఏ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయితే దుమ్మెత్తిపోశారో, ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కట్టినటువంటి బిల్డింగ్లలో కూర్చొని ఇవాళ రోజు వాళ్ళ పరిపాలన కొనసాగించట్లేదు అని అడుగుతున్నారు. ఏ శ్మశానంగా అయితే మీరు అభివర్ణించారో అమరావతిని, అదే అమరావతి ప్రాంతంలో కూర్చొని మీరు ఇవాళ రోజున మీ కార్యకలాపాలని కొనసాగించట్లేదా అని అడుగుతున్నాం. వాస్తవమే కదా ఇది? మరి ఏ మొహం పెట్టుకుని వాళ్ళ రోజున మాట్లాడతారండి వాళ్ళు అసలు? ఇంకొకటి ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా ప్రజలకి ఇవ్వాలి మనం పవన్ గారు. ఆ రోజున 2019 ఎలక్షన్లకు ముందర వైఎస్ఆర్సీపీ ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రచారానికి తెరలేపిందండి. చంద్రబాబు నాయుడు గారు టెంపరీ బిల్డింగ్లను కట్టారు, గ్రాఫిక్స్ ని చూపిస్తున్నారు, అక్కడ అసలు ఏమీ లేదు, ఆ బిల్డింగ్లన్నీ కూడా నాసి రకం, ఆ బిల్డింగ్లన్నీ కూడా అసలు టెంపరీ, అవి వాళ్ళు ఉంటారే పోతాయి, ఈ రకంగానే కదా వాళ్ళు ప్రచారం చేసింది. అవునా? చేసి అసలు అక్కడ అసలు రాజధాని కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు, మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఒక దరిద్రగొట్టు ఒక ప్రచారాన్ని వాళ్ళు ఆ రోజున తీసుకొచ్చారు. నేనేమంటానంటే ఆ రోజున నిజానికి కూడా ప్రజలకి వాళ్ళు చెప్పని విషయం,
ప్రజల దృష్టికి తీసుకురానట్టు విషయం ఒకటి. ట్రాన్సిట్ జియో అని ఒకటి ఇచ్చామండి మేము. ఎందుకు ఇచ్చాము ట్రాన్సిట్ జియో? ఇమ్మీడియట్ గా రాష్ట్ర పరువుని కాపాడుతూ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం ఇమ్మీడియట్ గా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత బిల్డ్ చేసుకున్నాం మనం ఇమ్మీడియట్ గా. అండ్ ఎవ్రీథింగ్ వాస్ క్వాలిటీ. ఎక్కడ కూడా క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ ఈ మహానుభావుడు వచ్చేసిన తర్వాత కూల్ చేసినటువంటి ప్రజా వేదికతో సహా బ్రహ్మాండమైనటువంటి కట్టడాలను మేము కట్టాం ప్రజల కోసం, మా కోసం కాదు, ప్రజల కోసం. అలాంటి కట్టడాలను కట్టిన తర్వాత మేము ఏమన్నామంటే మనం ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేటువంటిది మన డ్రీమ్. సో దాన్ని మనం రేపొద్దున సాకారం చేసుకునే దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్స్ నుంచి ఇంకా మెరుగైనటువంటి భవంతుల్లోకి మనం ఈ కార్యకలాపాలను ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ బిల్డింగ్లని మనం వేరే వీటి కోసం వేరే డిపార్ట్మెంట్స్ కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అక్కడ ఒక హైకోర్టు భవనాన్ని మనం కట్టాం. ఇంకా మెరుగైనటువంటిది, ఇంకా ఒక వరల్డ్ క్లాస్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ మనం కట్టామనుకోండి, దిస్ వుడ్ బి యూజ్ ఫర్ సమ్ అదర్ పర్పస్. సమాధానం అంటున్నాను అక్కడ. ఇంకా అసలు యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే మేబీ ఐఎమ్ సారీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇది మర్చిపోతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని అదే కోర్టు వారు శివాట్లో పెడితే పక్కనే ఇంకో పెద్ద కాంప్లెక్స్ ఆయన కట్టుకోవాల్సి వచ్చింది. సో దట్స్ వాట్ ద జ్యుడిషియరీ టేక్ యాక్షన్ ఆన్ దట్. దట్స్ వాట్ నేను అలాంటివన్నీ మేము ఎందుకు చేశాము అనేటువంటిది చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్పున్నాం. ట్రాన్సిట్ జియోలో అది మెన్షన్ చేసినాం. సో దాన్ని వాళ్ళు టెంపరీ అన్నారు. అంటే ఒక దుర్మార్గమైనటువంటి విష ప్రచారం వైఎస్ఆర్సీపీ ఎలా చేస్తుంది అనేటువంటి దానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ ఉండకూడదండి. ఆ రోజున వాళ్ళ టెంప్ కార్డ్ అదే కదా, గ్రాఫిక్స్ 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 అన్నారు. మరి వాళ్ళ 5 ఏళ్ల నుంచి గ్రాఫిక్స్ లో మీరు పరిపాలన ఎలగబెడుతున్నారా? కంప్యూటర్ లో గ్రాఫిక్స్ ఉంటే ఆ గ్రాఫిక్స్ లో కూర్చొని మీరు వాళ్ళ రోజున పాలన ఎలగబెడుతున్నారా? ఎక్కడ కూర్చుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి? ఎక్కడి నుంచి అండి వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటున్నారు? ఎక్కడి నుంచి అండి? ఏ భవనాలండి? ఎవరు కట్టిన భవనాలండి? ఎవరి కష్టం అండి అది? సిగ్గు లేకుండా బయటకు వచ్చి 24 గంటలు కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. మీకు కట్టడం చేత కాదు కదా, కూర్చడం తప్పించి కట్టడమే చేత కాదు కదా మీకు. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు కట్టినటువంటి ఒక్క భవనాన్ని చూపించండి నాకు, ఒక్కటి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల పైచిలకు ఇళ్లు కట్టడానికి వీళ్ళకి ఏమంటారు అని అంటే గ్రాంట్ ఇచ్చి 2 లక్షల పైచిలకు 2,39,000 అనుకుంటా అండి ఆల్మోస్ట్ గా, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ అని. అన్ని ఇళ్లు కట్టడానికి, అన్ని లక్షల ఇళ్లు కట్టడానికి వీళ్ళకి ఒక వెసులుబాటు కల్పించి గ్రాంట్ ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చి అన్ని ఇస్తే వీళ్ళ మొహాలకి వీళ్ళు కట్టింది 70,000 కూడా లేదండి. అంతా కేంద్రంతో ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా? మేము తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి 70,000 కూడా లేవు అంటే సమ్ అరౌండ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ హౌసెస్ అయితే బిల్డ్ చేశారంటారా? నేను బిల్డ్ చేశారు అన్నట్లా అట్లీస్ట్ దాన్ని ఒక రూపమన్నా తీసుకొచ్చి వచ్చారేమో ఈ 70,000 కన్నా. అంటే అసలు ఆ లేరు కూడా లేవంటున్నాను. ఒక రిపోర్ట్ ప్రకారం అయితే అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దానికి 5 ఇళ్లు కట్టారనేది ఒక ఇది ఉంది. అది ఓవరాల్ కంప్లీషన్ అంటున్నాను నేను. ఓకే, ఇది ఓన్లీ అలాట్మెంట్ వరకే అయింది. Yes. And allotted number for Andhra Pradesh was 2 lakh for almost 39,000 and all. ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? ఎక్కడ పోయాయి? ఎవరి జేబులోకి వెళ్ళాయి? అలానే టిడ్కో ఇల్లు మేము కట్టినవే కదా, చిన్న చిన్న పార్టీ కొంచెం అందులో లైట్ వర్క్ అంటే లెట్స్ అస్యూమ్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం కావచ్చు, వాటర్ కనెక్షన్స్ ఇవ్వడం కావచ్చు, చిన్నపాటి రోడ్లు వేయడం కావచ్చు, అలాంటివి మిగిలిపోయిన కొన్ని చోట్ల, మిగతా చాలా చోట్ల అయితే అసలు కంప్లీట్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. అలాంటి ఇళ్ళని కూడా 5 ఏళ్ల నుంచి ప్రజలకు ఇవ్వట్లేదండి వీళ్ళు. ఇంత శాడిజమా? కట్టిన ఇల్లు పేదవాడి కోసం కట్టినటువంటి ఇల్లు, మీకు నాకు అని కాదు కదా, అక్కడ పేదవాడి కోసం కట్టినటువంటి ఇల్లు. వాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, తెలుగుదేశం కార్యకర్తల, బీజేపీ కార్యకర్తల, జనసేన కార్యకర్తల కాదు, ప్రజలు. రైట్? ప్రజల కోసం కట్టిన ఇళ్ళని కూడా మీరు ఇవ్వలేకపోయారంటే మీ అంత పనికి మన దద్దమ్మలు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాను నేను. కోపం వస్తుంది మళ్ళా, ఇలా అనకూడదు కదండి అంటారు, కానీ వాస్తవమే కదా. వాళ్ళకి ఏం చేతన అవుతుందండి? కట్టిన ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వలేదు, కొత్త ఇల్లు కట్టలేదు. పోయినా ఏంటది సెంటు భూమి ఇస్తున్నాం, ఎక్కడ ఇస్తున్నారు? నీళ్ళ మధ్యలో. వాళ్ళకి ఏం చేతన అవుతుంది? పరిపాలన చేత కాదు, మాట్లాడడం చేత కాదు, కనీసం పోయి రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడడం చేత కాదు, ఏది చేత కానప్పుడు మీరు అసలు అక్కడ కూర్చొని ప్రభుత్వంలో ఉండడమే మీరు వేస్ట్ కదా అంటున్నాను నేను. మీకు ఆ నైతిక హక్కే లేదు కదా అంటున్నాను నేను. అదే టిట్కోయిళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి వాళ్ళ పార్టీ కలర్ వేసుకుంటారా? ఇంత విసుగుగా బిహేవ్ చేయగలుగుతారా ఎవరైనా?